హాయ్ హలో నమస్తే. ప్రస్తుత రోజుల్లో చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య అనే చెప్పాలి. ఇది నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. ఇది వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తోందని చెప్పాలి. అయితే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి పెయిన్ రిలీఫ్‌కి లేదంటే కొంతవరకు నయం కావటానికి ఆయుర్వేదంలో అద్భుతమైన లేపం ఉందని చెప్తున్నారు. ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఒక లేపం అనేది ఉందని చెప్తున్నారు ఆయుర్వేదంలో. అది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్తున్నారు. మా వ్యూవర్స్ కోసం దాన్ని ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది వివరించండి. యాక్చువల్‌గా ఈ మోకాళ్ళ నొప్పి అనేది మనం 3 రకాలుగా కేటగిరీ చేసుకోవచ్చు. హ్మ్. ఒకటి ఓన్లీ పెయిన్ ఒక్కటే ఉంటది. సెకండ్‌ది పెయిన్‌తో పాటుగా కొద్దిగా వాపు ఉంటది. హ్మ్. థర్డ్‌ది పెయిను ఉంటది, వాపు ఉంటది, లోకల్ టెంపరేచర్ అనేది పెరుగుతది. ఓకే. అంటే సపోజ్ ఇక్కడ టచ్ చేసామనుకోండి. హ్మ్. ఇక్కడ టెంపరేచర్‌కి మన మోకాళ్ళ దగ్గర టెంపరేచర్‌కి డిఫరెన్స్ ఉంటది. ఓకే. అంటే లోకల్ రైజ్డ్ టెంపరేచర్. హ్మ్. అంటే లోపల ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ యొక్క టెంపరేచర్ అనేది ఒకసారి రైజ్ అవుతుందన్నమాట అక్కడ. హుహు. సో ఇట్లా ఏదైనా మీరు క్రానిక్ కేసులు చూసుకున్నారనుకోండి. అంటే ఒక 2, 3 ఇయర్స్ నుండి ఇదే మోకాళ్ళ నొప్పితో బాధపడే వ్యక్తుల్లో హ్మ్. వాపు ఉండదు. ఈ లోకల్ టెంపరేచర్ పెరగడం అనేది ఉండదు. ఓకే. నార్మల్‌గా సివియర్ పెయిన్ వచ్చేస్తూ ఉంటది. హుహు. ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు మాత్రమే వాపు అనేది కనిపిస్తది. ఓకే. ప్రతి వాపు దగ్గర ఈ టెంపరేచర్ పెరగదు. హ్మ్. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతదో అప్పుడు అక్కడ లోకల్‌లో కలర్ గూడా చేంజ్ అవుతూ ఉంటది. అంటే కొద్దిగా రెడ్డిష్ కలర్‌గా చేంజ్ అవుతూ ఉంటది. ఓకే. ఆ పర్టిక్యులర్ ఏరియాలో చేంజెస్ అనేవి కనిపిస్తాయి మనకి. కనిపిస్తుంది. అంటే టెంపరేచర్ కావచ్చు, కలర్ కావచ్చు. అవునండి. ఓకే. ఇట్లా ఈ క్లాసిఫికేషన్ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. హుహు. పేషెంట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్స్‌లో చెప్తూ ఉంటారు కదా! అంటే అది ఓన్లీ అవగాహన వరకు మాత్రమే. హుహు. అంటే ఇప్పుడు సపోజు ఇప్పుడు నేను మీకు 3 రకాల లేపనాలు చెప్తాను. ఓకే. సో, ఇట్లా కొంతమంది ఒకటే లేపనం చెప్తూ ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే అట్లా లేపనం అనేది అప్లై చేసేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి రిజల్ట్ రాకపోవచ్చు. ఎందుకు అంటే ఏదైతే మీకు కేటగిరీస్ చెప్పానో, ఈ కేటగిరీస్‌కి అనుగుణంగా అక్కడ వైద్యుడు చెప్తూ ఉంటాడు. ఓకే. కొందరు తెలియక, కొందరు తెలిసి ఇట్లా చేస్తూ ఉంటారు. సో, పెయిన్ ఉందా? అక్కడ వాపు ఉందా? లేకుంటే లోకల్ టెంపరేచర్ పెరుగుతుందా? అక్కడ ఉండే స్కిన్ కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా? లోపల ఏమైనా గుజ్జు తగ్గిపోతుందా? ఇవన్నీ గూడా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫస్ట్ డయాగ్నోసిస్ చేయించుకొని ట్రీట్మెంట్‌లోకి వెళ్ళడం మంచిది. సో, ఇప్పుడు మనం ఆ కేటగరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలంటారు. గుర్తించాలి. దాన్ని బట్టి ట్రీట్‌మెంట్. దాన్ని బట్టి ట్రీట్మెంట్. యూట్యూబ్‌లో వచ్చే వీడియోస్ గానివ్వండి, ఏవైనా అవునండి. దాన్ని బట్టి ఏదైనా ట్రీట్మెంట్ గూడా అనేది దాన్ని ఉంటుంది. బట్టే ఉంటది. సో, మనం ప్రీవియస్ వీడియోస్‌లోని ఇన్‌స్టంట్ రిలీఫ్ కోసం కొన్ని వీడియోస్ చేసాం. అవునండి. సో, అది ఒక పర్టిక్యులర్ కేటగరీ. అవునండి. అది ఓకే. ఓన్లీ అప్పుడే స్టార్ట్ అయింది. హుహు. అట్లాంటి కండిషన్. ఓకే. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ప్రైమరీ స్టేజ్ నుండి సెకండరీ స్టేజ్‌కొచ్చేసారు. హ్మ్. అప్పుడు కొన్ని సింప్టమ్స్ అనేవి పేషెంట్ క్లియర్‌గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు సెకండరీ స్టేజ్ అనుకుంటే ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి సార్ అవి? మీకు సివియర్ పెయిన్ ఉంటది. మీకు చెప్పాను గదండీ! ఆ! ఈ 3 రకాల కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. ఆ కేటగిరీని డాక్టర్ డయాగ్నోసిస్ చేస్తాడు ఫస్ట్. ఓకే. అక్కడ ఏముంది అనేది. హ్మ్. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ముడుకుంటది కదండీ! ఇట్లా ఫుల్‌గా క్లోజ్ చేయలేరన్నమాట. హ్మ్. స్టిఫ్‌నెస్ అనేది ఉండిపోతది. ఓన్లీ ఇంతవరకే ఉంచుతారు. హ్మ్. ఇట్లా అనేసరికి సివియర్ పెయిన్ వచ్చేస్తూ ఉంటది. ఓకే. అక్కడేంటంటే ఓన్లీ స్టిఫ్‌నెస్ పెరిగిపోతది. సో, ఈ కేటగిరీలో గూడా ఎటువంటి లేపం ఎయ్యాలి? హుహు. ఇవన్నీ మీకు క్లియర్ కట్‌గా ఇప్పుడు చెప్తాను. రైట్. కానీ మీరు ఏ లేపనం వేసుకున్నా అంటే ఇది హోమ్ రెమెడీ అయితే కాదు. హ్మ్. ఒక మెడిసినల్ రెమెడీనే. హుహు. మీరు ఇంట్లో వేసుకోవచ్చు. కానీ కొద్దిగా డాక్టర్ పర్యవేక్షణలో చేసుకుంటే ఇంకా కొద్దిగా బెటర్. మంచిది. ఇంకా బెటర్. బెటర్. ఓకే. మీరు ఇవన్నీ మార్కెట్‌లో దొరుకుతాయి నేను హ్మ్. చెప్పినవన్నీ. హ్మ్. క్లియర్‌గా పేర్లు గూడా రాసి పెట్టాను. హ్మ్. సో, మీకు వెళ్ళి మీరు ఆయుర్వేదిక్ షాప్‌లో కొనుక్కొని అప్లై చేసుకోండి. హుహు. కానీ ఫస్ట్ ఏంటంటే ఈ లేపనాలన్నీ మెడికేటెడ్. సో, ఫస్ట్ టెస్టింగ్ డోస్ అనేది చేసుకోవాలి. హ్మ్. అంటే ఎక్కడో ఒక దగ్గర కొద్దిగా చిన్న వాటర్‌లో కలిపేసి అప్లై చేసుకోవాలి. ఏదైనా మంట గాని, లేకుంటే దురద గాని, లేకుంటే ఎర్రగా అవ్వడం గాని ఒకవేళ ఉంటే ఇంక అప్లై చేయకూడదు. ఫస్ట్ టెస్టింగ్ డోస్ వేయాలి. సపోజు మీరు హెయిర్‌కి కలర్ వేసుకుంటారు. వాడు క్లియర్‌గా రాస్తాడు. చిన్న చెవి దగ్గరో, ఎక్కడో దగ్గర అప్లై చేయండి. అవును. సో, ఆ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ మెడికేటెడ్.
కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి వెంటనే ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. సో అందుకు జాగ్రత్తగా వీటిని ఫస్ట్ టెస్టింగ్ డోస్ చేసుకొని మీకు అనుగుణంగా అంటే మీ సిమ్టమ్స్కి అనుగుణంగా లేపనం మీరు సెలెక్ట్ చేసుకుంటే కొద్దిగా మంచిది. సార్ ఇప్పుడు లేపనంకి వెళ్ళే ముందు అసలు ఈ మోకాలు నొప్పులతో ఇబ్బంది పడేవారు ఏం తినొచ్చు, ఏం తినకూడదు? ఎందుకంటే కొన్ని రకాల దుంపలు తినకూడదంటారు, కొన్ని రకాల ఆకుకూరలు తినకూడదంటారు. చాలా చాలా వింటూనే ఉంటాం. సో ఎటువంటి ఫుడ్ అనేది వీళ్ళు తీసుకోవాలి, ఏది తీసుకోకూడదంటారు? వీళ్ళు యాక్చువల్గా వేపుడు కూరలు ఏమి తీసుకోకూడదు, ఫ్రైడ్ ఐటమ్స్. ఫ్రై ఐటమ్స్ ఏమి ముట్టుకోకూడదు. ఇంకొకటి బంగాళదుంప, కంద అస్సలు ముట్టుకోకూడదు. వీటి వల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది సివియర్గా పెరిగిపోతుంది. ఓకే. ఇంకొకటి సముద్రం చేపలు, రొయ్యలు, వీటి వల్ల కూడా పెయిన్ సివియర్గా పెరిగిపోతుంది. మీరు మిగిలిన ఏ ఫుడ్ తీసుకున్నా అన్నీ కూడా బాయిల్డ్ ఫుడ్డే తీసుకోవాలి, ఫ్రై చేయకూడదు. అంటే ముద్దకూరలు వండుతారు కదండి, అట్లానే ముద్దకూరల రూపంలోనే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి కర్రీస్. తీసుకుంటే ఒకవేళ ఒబేసిటీ పేషెంట్స్లో ఈ నీ జాయింట్ పెయిన్ ఉన్నదనుకోండి, వాళ్ళు వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది పర్టికులర్గా ఓన్లీ బాయిల్డ్ వెజిటేబుల్ కర్రీస్ తింటూ లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అంటే అయితే మజ్జిగ కానీ లేకుంటే బార్లీ కానీ ఏదైనా తీసుకుంటే చాలా మంచిది. ఓకే. ఇప్పుడు మీకు 3 క్లాసిఫికేషన్స్ చెప్పాను కదండి. ఒకటి పెయిన్, సెకండ్ది పెయిన్ విత్ స్వెల్లింగ్, థర్డ్ది పెయిన్, స్వెల్లింగ్, తర్వాత లోకల్ టెంపరేచర్ రైజ్ అవ్వడం. ఇట్లా ఈ 3 కేటగిరీల్లో ఏ లేపనాలు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తానండి. ఇగోండి ఇక్కడ క్లియర్గా చూడండి. మీరు కింద కామెంట్స్లో అడుగుతూ ఉంటారు ఏం పేరండి అని, అందుకే కొత్తగా ఇగోండి పేర్లు కూడా రాసి పెట్టాను మీ గురించి. కొట్టం చుక్కాది, ఇది జటామయాది, ఇది రాస్నాది, ఇది నగరాది చూర్ణం. ఓకే. ఇవి మీకు ఏ ఆయుర్వేదిక్ షాప్స్లోనైనా దొరుకుతాయండి. ఇవి ఇట్లా కొనుక్కొని నేను చెప్పిన ప్రిపరేషన్ని అట్లా చేసుకోండి. కొద్దిగా మీకు పెయిన్ నుండి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఈ జడామయాది చూర్ణం ఉంది కదండి, ఇది లోకల్ టెంపరేచర్ పెరిగినా లేకుంటే నొప్పితో పాటు మంట ఉన్నా అటువంటి కండిషన్లో ఈ జడామయాది చూర్ణాన్ని జస్ట్ కొద్దిగా ఆయిల్ అండి, ఆవు నూనె అయినా పర్వాలేదు లేకుంటే మురివెన్న తైలమైనా పర్వాలేదు. ఈ 2 ఆయిల్లో ఏదైనా ఈ జడామయాది చూర్ణంతో బాగా పేస్ట్లా తయారు చేసుకొని ఆ ముడుకు మీద లేపనంగా వేసుకోవాలండి. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే లోకల్ టెంపరేచర్ పెరిగి కొద్దిగా మంట ఉండి నొప్పి ఉంటే ఇది మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అది జడామయాది చూర్ణం అండి. ఓకే. ఇది కొట్టం చుక్కాది చూర్ణం అండి. ఈ కొట్టం చుక్కాది చూర్ణం ఏం చేస్తుంది అంటే ఓన్లీ స్వెల్లింగ్ విత్ పెయిన్ అండి, ఓన్లీ నొప్పి ఇంకొకటి వాపు, ఈ 2 ఉన్నప్పుడు ఈ కొట్టం చుక్కాది చూర్ణము వేడి వాటర్లో బాగా మరిగించేసి కొద్దిగా పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకోవాలండి. ఆయిల్తో చేసింది ఎప్పుడైనా ఒక 3 to 4 అవర్స్ ఉంచుకోవచ్చండి. కానీ వాటర్తో చేసే పౌడర్ లేపనం ఏదైతే ఉంటుందో అది ఓన్లీ 15 to 20 minutes మాత్రమే ఉంచుకోవాలి. ఆ తర్వాత వేడి వాటర్తో కడిగియాలి. ఇవి 2 అండి. ఇది ఓన్లీ పెయిన్ విత్ స్వెల్లింగ్, ఇది పెయిన్, స్వెల్లింగ్, లోకల్ టెంపరేచర్ రైజ్ అవ్వడం, అక్కడ ఏవైనా లోపల నుండి బర్నింగ్ సెన్సేషన్ ఉంటే ఈ జడామయాది చూర్ణం బాగా పనిచేస్తుంది. ఈ నగరాది చూర్ణం అని ఉంది కదండి, ఇది ఓన్లీ పెయిన్ విత్ స్టిఫ్నెస్, అంటే ముడుకు వెనక్కి అనలేదు, అట్లా ఉండిపోద్ది అన్నమాట. అటువంటి కండిషన్లో ఈ నగరాది చూర్ణము అనేది వేడి వాటర్లోని బాగా మరిగించేసి ఒక 15 to 20 minutes లేపం వేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇది రాస్నాది చూర్ణం అండి. ఇది బెస్ట్ పెయిన్ రిలీవర్ పౌడర్ అండి. ఇది ఈ పెయిన్ రిలీవర్ పౌడరు అయితే కొట్టం చుక్కాదితోనైనా అయితే జడామయాదితోనైనా యాడ్ చేసి సేమ్ లేపం అప్లై చేసుకోవచ్చు. అయితే వాటర్తోనైనా పర్లేదు లేకుంటే ఆయిల్తో అయినా పర్లేదు. అంటే ఇక్కడ వాటర్, ఆయిల్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి. ఈ వాటర్ అనేది స్వెల్లింగ్ ఉండేటప్పుడు మాత్రమే వేడి వాటర్తో కలిపిన లేపాన్ని వేసుకోవాలి. అది పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ఆయిల్తో వేసిన లేపం వేసుకోవచ్చు. అంటే మీకు స్వెల్లింగ్ లేదు, ఓన్లీ పెయినే ఉంది, అప్పుడు నేను చెప్పిన పౌడర్లో ఓన్లీ ఆయిల్ మిక్స్ చేసేసి లేపం వేసుకొని 3 to 4 hours లేదా నైట్ అంతా ఉంచుకోవచ్చు. సో ఇందులో మీకు ఏది చేసుకోవాలన్నా ఫస్ట్ టెస్టింగ్ అనేది చేసుకోండి. స్కిన్ ఎలర్జీ ఏమైనా ఉంటే ఏమీ అప్లై చేయకూడదు. ఫస్ట్ ఒక 15 minutes బాడీలో ఏ పార్ట్కైనా అప్లై చేసేసి
ఏమైనా ఎలర్జీ కానీ లేకుంటే ఎర్రగా ఉండడం కానీ ఏదైనా అవుతుందేమో చూసుకొని తరువాత ముడుక్కి అప్లై చేసుకో. ఓకే. ఇది ఎప్పుడెప్పుడు ఏ కండిషన్లో ఏ ఏ పౌడర్స్ వాడాలి అంటే ఇది ప్రైమరీ స్టేజ్ నుండి సెకండరీ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళకి. ఓకే. మీకు ముందు వీడియోస్ నేను ఆల్రెడీ ప్రైమరీ స్టేజ్లో ఎట్లా తగ్గించుకోవాలని చెప్పాను. ఇన్స్టెంట్ రిలీఫ్స్. ఇది సెకండరీ స్టేజ్. ఓకే. దీనికి మాత్రం కొద్దిగా డాక్టర్ పర్యవేక్షణ అవసరం. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా కూడా మీరు ఇంట్లో జాగ్రత్తగా టెస్టింగ్ డోస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే. సో నీ పెయిన్స్కి కేటగిరీస్ చూసుకొని అంటే ఆ లక్షణాలు బట్టి మనం ఇవి ఫాలో అయితే సరిపోతుంది అంటారు. సో చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మాకు అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.